This conference will now be recorded. నాకు డేటా స్ట్రక్చర్స్ చెప్పండి అమ్మా ఏమేమి ఉన్నాయి. మల్టిపుల్ డేటా టైప్స్ అనే టాపిక్తో చదివాను మనం. మల్టిపుల్ డేటా టైప్స్ అనే టాపిక్తో చదివాను. ఎస్టిఆర్, ఎల్ఎస్టి, ఐ మీన్ లిస్ట్, టపల్, రేంజ్ గుర్తున్నాయా? సెట్, ఫ్రోజన్ సెట్, రైట్? బైట్, బైట్ అరే, రైట్? బైట్ అరే పెద్దగా పట్టించుకోము. రేంజ్ కూడా స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఏం లేవు. ఓకే, సో డిక్ట్, మ్యాప్, ఎస్ గుర్తున్నాయా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎస్టిఆర్కి సంబంధించిన మెథడ్స్ ఏంటి, ఎస్టిఆర్ సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, లిస్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, ఓకే, అట్లానే టపుల్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, రైట్? సెట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, ఫ్రోజన్ సెట్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి, ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏంటి. సో టు బి స్పెసిఫిక్, ఇవన్నీ కూడా క్లాసెస్ అన్నమాట. వాట్ ఆర్ దే? క్లాసెస్. క్లాసెస్ లోపల కూడా ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ మనం యాక్చువల్గా మెథడ్స్ అంటాం. గెటింగ్ మై పాయింట్? బట్ క్లాసెస్ మెథడ్స్ అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది కాబట్టి నేను జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫంక్షన్స్ అని అంటున్నాను, రైట్? ఓకే, సో ఎస్టిఆర్ మెథడ్స్ యాక్చువల్గా, బట్ ఇన్ బ్రాకెట్ ఐ రైట్ ఫంక్షన్స్. ఓకే, తప్పేం లేదు, రైట్? సో ఎస్టిఆర్ని ఎలా క్రియేట్ చేయాలి మనము? ఓకే, క్రియేట్ ఎస్టిఆర్. ఎస్టిఆర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ స్ట్రింగ్, డబుల్ కోట్, సింగిల్ కోట్, ట్రిపుల్ సింగిల్ కోట్, triple double quotes. Advantage of triple and triple single and triple double are they can be in multiple lines. That is the only biggest advantage. అవునా? ఓకే, నౌ ఒక స్ట్రింగ్ ని తయారు చేద్దాం. s1 is equal to, సో ఇప్పుడు నేను ఎస్టిఆర్ స్ట్రింగ్ అనగానే యూ షుడ్ హ్యావ్ ఆల్ ద బేసిక్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అర్థమైందా? సో బేసిక్ ఏం నేర్చుకున్నాం మనము? దానికి ఒక ఇండెక్స్ ఉంటుందని, ఇండెక్స్ ఉంటుంది, మనం ఒక్కొక్క ఎలిమెంట్తో యాక్సెస్ చేయొచ్చు. సో జీరో యాక్సెస్ చేయొచ్చు, ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ చేయొచ్చు, ఒకటేసారి 4-5 ఎలిమెంట్స్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎస్టిఆర్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజెస్ చేయలేము. చేంజెస్ చేయలేము అంటే పెంచలేము, తగ్గించలేము, అప్డేట్ చేయలేము. ఆల్ దిస్ యూ రిమెంబర్ ఆర్ నాట్? సో ఒక ఎస్టిఆర్ అనగానే అవన్నీ గుర్తొచ్చేసేయాలి, టకా 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 టకా. ఎస్, ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఎస్టిఆర్ సంబంధించిన మెథడ్స్ మనకు తెలియాలి అంటే గో టు ద స్పైడర్. సో ఒకసారి స్ట్రింగ్ మెథడ్స్ అయిన తర్వాత వి విల్ గో బ్యాక్ అండ్ గో ఫర్ టేకింగ్ ద ఇన్పుట్స్, మల్టిపుల్ ఇన్పుట్స్ రన్ టైంలో ఎట్లా తీసుకోవాలనేది చెప్తాను. బికాస్ సమ్ మెథడ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అనమాట. నవ్ ఐ విల్ సే హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్. హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్, హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్ అనగానే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, సో లిస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో అందుకని మనం నోట్స్ పెద్దగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ గో అండ్ క్రియేట్. ఓకే, హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్ అనగానే ఫంక్షన్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ మే టేక్ ద డేటా, విచ్ మే రిటర్న్ ద డేటా. గుర్తుందా? గుడ్. ఇన్బిల్ట్ వాడుతున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వాడుతున్నాము అంటే రిటర్న్ చేయొచ్చు, తీసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్, బట్ ఆల్ ద మెథడ్స్ చదవం మనము. సమ్ ఆఫ్ దెమ్ వి విల్ జస్ట్ ఇగ్నోర్ ఆల్సో, ఎందుకంటే రియల్ టైంలో యూజ్ అవ్వనివి మనం నేర్చుకోవడం వేస్ట్ కాబట్టి. ఓకే, వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. హెల్ప్ ఆఫ్ ఎస్టిఆర్ అనగానే మనకి మెథడ్స్ వచ్చేసినాయి. ఫస్ట్ మెథడ్ ఏం చెప్తుంది చెప్పండి? ఫస్ట్ మెథడ్ ఏం చెప్తుంది? ఈ సెల్ఫ్ ఇది పక్కన పెట్టేసేయండి. ఓకే, రిటర్న్. చదువుతున్నారా? రిటర్న్ ఏ క్యాపిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. సో వాట్ ఇస్ క్యాపిటలైజ్డ్ వర్షన్, సార్?
first letter have uppercase and the rest to lowercase. అర్థమైందా? Is this clear? Okay. For example, ఇప్పుడు S1 hello world ఓకే. ఇప్పుడు S1 ఇప్పుడు ఒక ఫంక్షన్ నేను కాల్ చేయాలి అంటే ఐ విల్ సే S1 డాట్ క్యాపిటలైజ్ S1 డాట్ క్యాపిటలైజ్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఏమైంది? టెల్ మీ టెక్నికల్లీ. it returned it returned what it returned? It returned the capitalized version of the string. What do I mean by capitalized version? First letter capital and the rest small or lowercase. Simple. Yes. Okay. Now guess what is S1? How many are saying updated S1? You can raise your hands. Updated S1 వస్తుందని ఎంతమంది అంటారు? ఒకటి. Okay, what about others? ఒరిజినల్ ఏముంటుంది వస్తుంది. ఎందుకు? ఎందుకంటే జస్ట్ మనం కాల్ చేస్తాం కాబట్టి దాని రిటర్న్ వస్తుంది. అప్డేట్ చేయలేదు. మనం కాల్ చేసినప్పుడు రిటర్న్ వస్తుంది. ఓకే, ఆన్సర్ కరెక్టే, కానీ రీజనింగ్ ఈజ్ లైక్ రీజనింగ్ ఏం చెప్పాలి అంటే స్ట్రింగ్ ఆర్ ఇమ్యూటబుల్. స్ట్రింగ్ ఆర్ ఇమ్యూటబుల్ రీజనింగ్ అది సింపుల్. రైట్, కాల్ చేసావు, కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? S1 ఈజ్ రిటర్నింగ్ ఏ క్యాపిటలైజ్డ్ వర్షన్, బట్ S1 ఈజ్ నాట్ బికమింగ్ ద క్యాపిటలైజ్డ్ వర్షన్, ఎందుకంటే S1 లో అప్డేట్ చేయలేము. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆమ్ ఐ క్రిస్టల్ క్లియర్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ హితేష్తో మనం వెళ్తే ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ క్యాపిటలైజ్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? S1 డాట్ క్యాపిటలైజ్ అంటే ఏమవుతుంది? ఈ S1 లోకి ఇది మారుతుంది. అంటే అక్కడ నువ్వు S1 కంటెంట్ అప్డేట్ చేయట్లేదు, నువ్వు S1 ని టోటల్గా చేంజ్ చేస్తున్నావు. అది పాసిబుల్. హోప్ యూర్ అండర్స్టాండింగ్ మై పాయింట్. అంటే S1 ని చేంజ్ చేయాలి అంటే యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో అట్లా అనమాట. అంటే S1 లోకి నువ్వు అసైన్మెంట్ చేస్తున్నావు, డెఫినెట్గా చేయొచ్చు. అసైన్మెంట్ డెఫినెట్గా చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుంది? S1 విల్ గెట్ టోటల్లీ అసైన్డ్. అప్డేట్ అనట్లేదు నేను, అసైన్ అంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు రిటర్న్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా ఇప్పుడు మీకు? రిటర్న్ ద క్యాపిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇప్పుడు కేస్ 4 ఇంకా వర్డ్ మీరు చూస్తూనే ఉంటారు. చెప్పండి. Return the version of the string suitable for caseless comparison. So if you remember, ఒకసారి మనం if ప్రోగ్రామ్స్ అవి రాసినప్పుడు S1 is equal to okay, S1 is equal to Krishna, S2 is equal to Krishna. Okay, S1 is equal to S2. ఏమవుతుంది ఆన్సర్? ఫాల్స్. వై? ఎందుకు సేమ్ కాదు? కృష్ణలే కదా రెండు. లోవర్ కేస్ అప్పర్ కేస్. వెరీ గుడ్. ఇది లోవర్ కేస్, ఇది అప్పర్ కేస్. బట్ కంటెంట్ సేమ్ ఉంటే ట్రూ ఇవ్వాలి. డోంట్ వరీ అబౌట్ ద కేసెస్. మనం ఏం చెప్పాలి ఇప్పుడు దానికి? కేసెస్ వరీ అవ్వద్దు. కంటెంట్ కనుక సేమ్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అనుకోండి, జీమెయిల్లో మీరు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది, లోవర్ కేస్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. నేమ్ సేమ్ ఉండాలి అంతే. అర్థమైందా? సో అట్లా ఉండాలి అంటే నువ్వేం రాయాలి అంటే యూ హ్యావ్ టు రైట్
S1 dot case fold is equal to S2 dot case fold. అర్థమైందమ్మా? ఎక్కడ వాడాలో అర్థమైందా? Now tell me what happened. You got true. Why? Because content is same. Cases might be different. Content is same. అర్థమైందా లాజిక్? కేస్ ఫోల్డ్ అంటే క్లారిటీ వచ్చిందా? రైట్. నెక్స్ట్ సెంటర్. వాట్ డూ ఐ మీన్ బై సెంటర్? చదవండి ఒక్కసారి. మీకు HTML కూడా అయింది కాబట్టి ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. Padding is done using the specified fill character. If the fill character is equal to space, can anyone explain this? సెల్ఫ్ పక్కన పెట్టేసేయండి ప్రస్తుతం, తర్వాత సెల్ఫ్ అంటే క్లారిటీ ఇస్తాను. సెల్ఫ్ ఐఫోన్ పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి. నా థర్డ్ మెథడ్ని గమనించండి. నువ్వు ఒకసారి వీడియోస్ చూడు, నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, నీకు భరత్కి అర్థం కాదు. ఓకే, సెంటర్ విడ్త్ ఏంటి, ఫిల్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఏంటి? వెరీ గుడ్, దే ఆర్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ విడ్త్ ఆర్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్? వెరీ గుడ్. వాట్ ఈస్ ఫిల్ క్యార్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఇట్స్ ఏ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అట్లా చూడంగానే తెలుసుకోవాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. విడ్త్ ఏంటి? పొజిషనల్ ఆర్గ్యుమెంట్. మీన్స్ యూ హ్యావ్ టు ఫాలో ద పొజిషన్. ఎందుకంటే అది డిఫాల్ట్ అయ్యింటే ఓకే, రైట్, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద పొజిషన్. కీవర్డ్లు మార్చుకో తర్వాత కావాలంటే, విడ్త్ అటు ఇటు మార్చుకో, కానీ వాల్యూ విడ్త్ అని ఇస్తేనే మార్చుకోవచ్చు. ఓకే, ఫిల్ క్యార్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, ఇప్పుడు నేను మినిమం ఏమి ఇవ్వాలి దానికి? సెంటర్లోకి మినిమం ఏమి ఇవ్వాలి? సెంటర్ అనే ఫంక్షన్లోకి మినిమం ఏమి ఇవ్వాలి? వెరీ గుడ్, మినిమం విడ్త్ ఇవ్వాలి. ఎందుకు సార్ మినిమం విడ్త్ ఇవ్వాలి? బికాజ్ ఇట్స్ ఎ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ అయితే నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు. అర్థమవుతుంది లాజిక్? డిఫాల్ట్ అయితే నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు. అంటే నువ్వు ఇప్పుడు ఫిల్ క్యారెక్టర్లోకి వాల్యూ అనేది ఇవ్వకపోయినా పర్లేదు. ఇవ్వకపోతే ఎవరిని తీసుకుంటుంది? అది స్పేస్ని తీసుకుంటుంది. కానీ విడ్త్లోకి వాల్యూ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎస్ ఆర్ నో? ఎందుకంటే అది పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఏమని? ఎక్స్పెక్టెడ్ విడ్త్ యూ డి నాట్ గివ్ దట్. ఓకే, సో S1 డాట్ సెంటర్, S1 డాట్ సెంటర్ 15. సో ఏం జరుగుతుందో చూద్దాం. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్. కృష్ణాని సెంటర్ చేసి ఏం చేసింది? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ని ఇన్సర్ట్ చేసింది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? కృష్ణాని సెంటర్ చేసి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ పెట్టింది, రైట్ సైడ్. టోటల్ లెంత్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. టోటల్ విడ్త్ బికమ్స్ వాట్? 15. అర్థమైందమ్మా? ఈజ్ దట్ క్లియర్? నౌ వాట్ ఈస్ S1? కృష్ణ ఓన్లీ. అది గుర్తుపెట్టుకోండి, S1 ఇస్ కృష్ణ ఓన్లీ. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సరే, ఇప్పుడు కృష్ణ విడ్త్ ఎంత? కృష్ణ విడ్త్ ఎంత? 7. కృష్ణ విడ్త్ ఇస్ 7. ఓకే, S1 డాట్ సెంటర్ ఆఫ్ 5. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. పొజిషనల్ ఎర్రర్ వస్తుందా? ఎందుకు? 15 ఇచ్చినప్పుడు ఎర్రర్ రాలేదు, 5 ఇచ్చినప్పుడు ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఎర్రర్ ఏం రాదు. ఏమవుతుంది అంటే ఏమి చేంజ్ ఉండదు. ఏం చేంజ్ ఉండదు, ఎందుకంటే నువ్వు 15 అన్నప్పుడు అది గ్యాప్ చేస్తుంది. నువ్వు 5 అన్నప్పుడు ఎక్కడ గ్యాప్ చేస్తుంది? చేయదన్నమాట. ఎందుకంటే అది లెంత్, ఆ స్ట్రింగ్ లెంత్కి ఇది మ్యాచ్ అవ్వాలి. తక్కువ ఉంది, తక్కువ ఉన్నా రాదు, సేమ్ ఉన్నా రాదు, ఎక్కువ ఉంటేనే వస్తుంది. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఒకవేళ 8 ఉంది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? యు అండర్స్టాండింగ్ మై పాయింట్స్? సో నౌ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 8 అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ గివ్ ఆన్ ద రైట్
రైట్కి ఇచ్చింది చూడండి ఒకటి ఎక్స్ట్రా. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అట్లా అవుతుంది అనమాట. ఒక్కొక్క ఈవెన్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఆడ్ ఉండొచ్చు. అప్పుడు ఫస్ట్ రైట్, తర్వాత లెఫ్ట్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. హోప్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్స్. ఓకే సార్, కెన్ ఐ చేంజ్ the default character? Can I change the default character? Default character ఏంటి ఇక్కడ? fill char. Okay, for example 15 comma fill char is equal to hash, sorry, dollar. Okay, now tell me what happens. Sorry, పొజిషనల్ కదా, సారీ. ఓకే, ఇది మై పాయింట్. ఏమొచ్చింది ఇక్కడ? అది పొజిషనల్ కదా, అందుకనే మనకి ఫిల్ క్యార్ అవసరం లేదు. రైట్, ఫిల్ క్యార్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకే, డాలర్ ఇస్తే ఏమైందమ్మా? రైట్ సైడ్ $4, లెఫ్ట్ సైడ్ $4. ఎస్ ఎస్ అన్న. 4 4 8, 8 plus 7 15. Is this clear? Okay, now for example if I am saying 5 comma hash, now tell me what is output. కృష్ణ వస్తుందా, హ్యాష్లు వస్తాయా? కృష్ణనే వస్తుంది. ఎందుకంటే దెర్ ఈస్ నో వే దట్ లెంత్ తక్కువ ఉంటే వచ్చే ఛాన్సే లేదు. అర్థమైందా? ఓకే, సో హియర్ ఆల్సో ది ఆన్సర్ ఇస్ దిస్. ఓకే, నౌ ఇఫ్ ఐ సే 8 comma star, now tell me what happens. Star will come on the right. Star will come on the right. అర్థమైందా లాజిక్? సెంటర్ అంటే అర్థమైందా? తర్వాత రైట్ సైడ్ రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, ఇది సెంటర్. ఆ ఫంక్షన్స్ తర్వాత వస్తాయి, అవి మీకే హోంవర్క్, నేనేం చేయను. ఓకే, సో నెక్స్ట్ కౌంట్. యా, రీడ్ ద సెంటెన్స్. రీడ్ ద సెంటెన్స్. ఈ ఎన్కోడ్ అవసరం లేదు. Try to understand the definition first. S, sir. S means some string. Count, sub. Sub becomes compulsory. But sub enti? Compulsory argument anamata. Sub becomes compulsory argument. ఈ బ్రాకెట్స్ లో ఏ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా అవి కంపల్సరీ కాదు. అవి కంపల్సరీ కాదు. అర్థమైందా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, నౌ రీడ్ ద లైన్. రిటర్న్ ద నంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్. ఓకే, ఇదంతా అవసరం లేదు, ఇంత టెన్షన్ అవసరం లేదు. నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద సబ్ స్ట్రింగ్. ఎవరు సబ్ స్ట్రింగ్? వీడు. ఇన్ ఎస్ ఆఫ్ స్టార్ట్ టు ఎండ్. ఎస్ ఆఫ్ స్టార్ట్ టు ఎండ్ ఇస్తే గనక optional, they are optional. Optional arguments start and end are interpreted in the slice notation. Slicing ఏ కదా, గుర్తుందా slicing? Okay, very good. Now tell me, if I give S1 is equal to right, so now I will say S1 dot count of A. Now tell me what happens. అది ఏ అవ్వచ్చు, ఏబిసి అవ్వచ్చు, స్ట్రింగ్ ఏదైనా స్ట్రింగ్ అవ్వచ్చు. ఏ అనేది ఎగ్జాక్ట్లీ ఎన్నిసార్లు వచ్చింది? ఓకే, సో వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్? ఇట్ ఈస్ రిటర్నింగ్ an integer. It is returning an integer. Integer ఏంటి? కౌంట్. ఈజ్ దట్ క్లియర్? ఇంతకుముందు సెంటర్ ఏం రిటర్న్ చేసింది? స్ట్రింగ్ రిటర్న్ చేసింది. కేస్ 4 ఏం రిటర్న్ చేసింది?
స్ట్రింగే రిటర్న్ చేసింది. క్యాపిటలైజ్ ఏం రిటర్న్ చేసింది? స్ట్రింగే రిటర్న్ చేసింది. ఇప్పుడు కౌంట్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంట్ రిటర్న్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూ. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సూపర్. నౌ అండర్స్టాండింగ్ మెథడ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఇన్బిల్ట్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ని మనం ఇవి వాడుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 అన్నా, ఓకే, సో 11 అంట. Now tell me why I got 3. స్టార్ట్ ఇచ్చాం ఫస్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ ఏమి ఇచ్చాం? స్టార్ట్ ఇచ్చాం. 11 నుంచి లెక్క పెడతాం, 11 వరకు కాదు, 11 నుండి లెక్క పెడతాం. 11 నుండి అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 తర్వాత 1 2 3. ఈజ్ దిస్ క్లియర్? పక్కా? ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 0 to 11. 11 అంటే 10 వరకే చెప్పాలి అంటే. ఎస్ ఆర్ నో? రైట్? అర్థమైంది లాజిక్? 0, స్టార్ట్ ఎండ్ ఒకటే ఇస్తే స్టార్ట్. ఏది కంపల్సరీ? స్ట్రింగ్ సబ్ అనేది కంపల్సరీ, స్టార్ట్ అనేది ఎండ్ అనేది ఆప్షనల్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? వెరీ గుడ్. నా ఇది ఇంతకుముందు అర్థమైంది కాబట్టి ఇది ఇంకా ఈజీగా అర్థమైపోవాలి. చదవండి ఒకసారి. వాట్ ఇట్ రిటర్న్స్ ఫస్ట్? సఫిక్స్ కంపల్సరీ, స్టార్ట్ ఎండ్ ఆప్షనల్. ఎండ్స్ విత్ ఎట్లా వాడతాము? s1 డాట్ ఎండ్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ సంథింగ్ లైక్ ఆర్ ఏదన్నా ఒకటి. గెటింగ్ మై పాయింట్ అన్నమాట. ఓకే. సపోజ్ నా నేనేమంటాను? s1 డాట్ ఎండ్స్ విత్ ఇండియా. What is the answer? The answer is true. Why? Because it is ending. It is ending with true. Getting my point? Okay, super. Now false. Why? Case sensitive. Case is different. Case is different. Very good. Okay. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు search again for I, comma 5, 22. ఇప్పుడు చెప్పండి, ఎట్లా చెక్ చేస్తుంది? 5 నుంచి స్టార్ట్ చేస్తుంది, 21 వరకు చెక్ చేస్తుంది. 5 నుంచి 21 వరకు ఐ ఉందా? ఐ ఎండ్ అవుతుందా? ఎస్. 5 నుంచి 22 వరకు ఐతో ఎండ్ అవుతుందా? 5 అంటే 0 1 2 3 4 5. ఇక్కడ నుంచి సమ్వేర్ 22 అనుకోండి, ఎండ్ అవుతుందా? లేదు. అట్లా స్టార్ట్ ఎండ్ని కూడా వాడుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? సూపర్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఫైండ్
చెప్పండి, రీడ్. ఏం రిటర్న్ చేస్తుంది? ఫస్ట్ ఇంటర్ రిటర్న్ చేస్తుంది. ఆల్మోస్ట్ సేమ్. ఫైండ్ సబ్ స్టార్ట్ ఎండ్. రీడ్ అండ్ టెల్. టేక్ యూర్ టైం, నో ప్రాబ్లం. మనం ఒక సబ్ ఇచ్చినప్పుడు అది లోయెస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎక్కడ ఉంది అక్కడ మనకి ప్రింట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ సేమ్ మనం ఫైండ్ ఐ అని కొట్టాం కదా సార్. ఓకే, ఇప్పుడు పైన సిరీస్లలో సెకండ్ ఇండెక్స్ ఐ అని ఉంది. వెరీ గుడ్. సో ఐ అనేది మనకి ఇండెక్స్ పొజిషన్ కరెక్ట్. ఐ అనేది ఎక్కడ సెర్చ్ చేయాలి? అది ఫైండ్ స్టార్ట్ ఫ్రమ్ 5 అండ్ గో ఆన్ అప్ టు 22. సో ఇక్కడ -1 వచ్చింది. అంటే -1 ఎందుకు వచ్చింది సార్? బికాస్ there is no capital I in this range. There is no return -1 on failure. అర్థమైందా లాజిక్? ఓకే, నౌ సేమ్, ఇది చాలా ఇంపార్టెంట్. నౌ ఐ విల్ సే 5. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. 5 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు పోయి ఎక్కడ కనబడ్డది దానికి? 47 కనబడగానే స్టాప్. ఎండ్ వరకు పోవాలి. పోతే ఎక్కడ వరకు పోయింది? అది ఐ వరకు పోయి ఐ 47 అని తెలుసుకొని రిటర్న్ చేసేసి ఫస్ట్ ఒకటే. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్? అన్ని ఐలు కనుక్కోవాలంటే లూప్ రాయాలి. అన్ని ఐలు కావాలనుకోండి లూప్ రాయండి. ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? పక్కా? ఓకే, వాట్ ఈస్ ఫైండ్ డూయింగ్? Find is finding the lowest index. Clear? Okay. అర్థమైందమ్మా పాయింట్? దొరకకపోతే ఏమిస్తుంది? ఇప్పుడు ఈ స్టార్ట్ ఎండ్ మీకు లాజిక్ అర్థమైంది కదా. ప్రతి ఒక్కదానికి 10 ఎగ్జాంపుల్స్ నేను ఏమి ఇవ్వట్లేదు, బికాస్ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఫార్మాట్. ఫార్మాట్ కూడా ఇంపార్టెంట్. చెప్పండి. డెఫినెట్లీ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. వెరీ గుడ్. తర్వాత గుర్తుందా? స్టార్, డబుల్ స్టార్, డబుల్ స్టార్ గుర్తుందా? స్టార్ అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్, డబుల్ స్టార్ అంటే డిక్ట్ బేస్డ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. గుర్తుందా? ఓకే, ఇక్కడ ఏం చేస్తాం సార్ జనరల్గా? నౌ ఫర్ ఎగ్జాంపుల్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 numbers అన్నా. సో సింపుల్ ఏం రాస్తారు? డిఎఫ్, సరే ఫంక్షన్ వద్దులే, సింపుల్ రాస్తారు. a comma b is equal to 5 6 comma 5, right? Okay, now I'll write print among a is equal to a comma b is equal to b. A is equal to a is big. సో ఏం లాజిక్ ఏం రాయకుండా రాసేస్తున్నాను, రైట్? అమాంగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ బిగ్. లాజిక్ ఏం రాయట్లేదు కావాలని, రైట్? మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఐ విల్ గెట్? అమాంగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్ బిగ్. బాగుంది. కానీ ఇక్కడ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది కదా.
ఈ కామా మళ్ళీ దాని మధ్యలో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ కెన్ యూస్ ఫార్మాట్ అన్నమాట. ఎట్లా వాడతాను చూడండి. A is equal to comma, B is equal to comma, A is equal to is big. Okay, right. Dot format A comma B comma A. Same result. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ ఉంది, అవునా? సో ఫార్మాట్లో ఏబిఏ ఇచ్చాను అంటే ఐ గేవ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్, అదనమాట. అర్థమైందా లాజిక్? ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? ఫ్లవర్ బ్రేసెస్ ఇచ్చాను. ద సబ్స్టిట్యూషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై బ్రేసెస్. రిటర్న్స్ ద ఫార్మాటెడ్ వర్షన్. దిస్ ఇస్ ద ఫార్మాటెడ్ వర్షన్ అన్నమాట. సో ఫార్మాటెడ్ వర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఈజ్ దట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సో ఎందులో బ్రేసెస్ పెట్టాము? ఫార్మాట్కి బ్రేసెస్ ఇచ్చాము అంటే ఏమవుతుంది? ఈ ఏ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ బి అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఏ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. క్లియర్? సబ్స్టిట్యూట్ అవుతాయి అన్నమాట. ఏమవుతాయి? సబ్స్టిట్యూట్ అవుతాయి. ఈజ్ దట్ క్లియర్? గాట్ ఇట్ ఆర్ నాట్? రైట్. మళ్ళీ ఒకసారి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఐ థింక్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ కిడ్స్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇదేం పెట్టాము ఇక్కడ? బ్రేసెస్ పెట్టాము. బి ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాము? బ్రేసెస్ పెట్టాము. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాము? బ్రేసెస్ పెట్టాము. ఈ ఫస్ట్ బ్రేస్లో ఏం పడాలి? ఏ పడాలి. ఏ అంటే ఎవరు? 6. సెకండ్ బ్రేస్లో ఏం పడాలి? బి. బి అంటే ఎవరు? 5. థర్డ్ బ్రేస్లో ఏం పడాలి? ఏ పడాలి. ఏ అంటే ఎవరు? 6. అక్కడ ఏం పడాలి అనేది అక్కడ చెప్పాలన్నమాట నేను. అర్థమైందా? రైట్. సో దీన్ని ఇంకొకలా కూడా రాయొచ్చు. ఎట్లా సార్? చూడండి. 1 2 3. ఫస్ట్ పారం. ఓకే. రిప్లేస్మెంట్ ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ రేంజ్. ఒక్క నిమిషం. ఓకే, టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఇండెక్సింగ్. ఇది 0, ఇది 1, ఇది 2. ఏలోకి ఏం వెళ్ళాలి? ఏ వెళ్ళాలి. ఏ అంటే 0 ఎత్తాలి. అర్థమైంది లాజిక్? అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఎక్స్చేంజ్ ఆల్సో. దీని ప్లేస్లో 1, దాని ప్లేస్లో 2 అట్లా కూడా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2, ఇక్కడ 0. దట్స్ ఆల్సో ఫైన్. అంటే ఇక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి అట్లా పెడుతున్నాం. అంటే అట్లా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇస్ క్లియర్? రైట్. సో అలా కూడా మనము రాసుకోవచ్చు. ఓన్లీ డాట్ ఫార్మాట్ లో ఏ కామా బి ఇచ్చి ఇక్కడ 0 1 పెట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. ఎక్కడ? ఓన్లీ ఏ కామా బి. ఏ కామా బి ఇచ్చేసి 0 1 0 పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు.
ఇది సేమ్ ఉండాలి. నేను అక్కడ 1 2 3 చేసినప్పుడు ఏమైంది గమనించారు కదా. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది, ఎందుకంటే నేను 0 వాడాలి, 1 2 3 వాడాలి. అర్థమైంది లాజిక్? క్లియర్ ఆర్ నాట్? ఓకే. సో ఇన్ దిస్ వే యూ క్యాన్ యూజ్ అనమాట, రైట్? ఓకే. సో 1 2 3లే కాదు, ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంత కాంప్లికేట్ చేయొద్దు యాక్చువల్గా, బట్ మీకు చెప్తున్నా. ఓకే, ఏం చేసాము? సేమ్ థింగ్, బట్ దిస్ టైమ్ వి యూజ్డ్ ఇదన్నమాట. ఇదేంటి? k ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇదేంటి దీని అర్థం? డిక్షనరీ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్. అంత అవసరం లేదు అని చెప్తాను. సో దిస్ విల్ డూ. ఫస్ట్ ఇది ఇనఫ్ చెప్పాలి అంటే, అర్థమైందా? అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ వస్తుంది అనమాట, స్పెసిఫిక్ ఫార్మాట్ వస్తుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ ఏంటి సార్? ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్, చెప్పండి, సేమ్ యాజ్ ఫైండ్. సేమ్ యాజ్ ఫైండ్. ఫైండ్కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇట్ రైజెస్ ఏ వాల్యూ ఎర్రర్. ఫైండ్ ఏమో -1 ఇచ్చింది, ఇదేమో వాల్యూ ఎర్రర్ ఇస్తుంది. అర్థమైందా? ఓకే. సో దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ టాస్క్. ఇంకోటి, ఇది కూడా ఒకటి చెప్తాను, మిగతాది మీరు చేయొచ్చు. ఈజ్, ఇది అవసరం లేదు, అవసరం లేని తీసేస్తాను. ఈజ్ ఆల్ నమ్ ఏమంటుంది? రిటర్న్ ట్రూ if the string is an alphanumeric string. If the string is an alphanumeric string. So now for example s1 is equal to hello 1 2 3, right? So if s1 is equal to hello 1 2 3, so ఇక్కడ ఏమంటాను, s1 dot is al num. True or false? True. Why true? Because it is containing alphabets and numerics. ఇప్పుడు why? So it is having a @ symbol, మధ్యలో @ symbol వచ్చేస్తుంది. సో కాబట్టి అది ఫాల్స్ అనమాట. అట్లానే ఈజ్ ఆల్ఫాబెట్సా? ఈజ్ డెసిమల్. సో ఈజ్ డెసిమల్ అంటే డెసిమల్ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ డెసిమలా కాదా? తర్వాత డిజిట్. డిజిట్ అనేది ఏంటి? డిజిట్ అంటే 0 1 2 3 డిజిటా కాదా? ఎస్, డిజిట్ స్ట్రింగా కాదా? ఓకే. తర్వాత ఈజ్ లోవర్. ఓకే. సో ఈజ్ న్యూమరిక్ అవసరం లేదు, ప్రింటబుల్ అవసరం లేదు. తర్వాత ఈజ్ అండర్స్టాండింగ్ మై పాయింట్? ఓకే. ఈజ్ టైటిల్ మనం లాస్ట్ చూద్దాం, రైట్? ఈ ఈజ్ మెథడ్స్ అన్నీ మీరు హోంవర్క్ చేయండి, రైట్? సో ఐ విల్ పుట్ దిస్. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ చెప్పను. we will go for only some. కొన్ని తీసేస్తున్నాను, గమనించారు కదా? సో స్ట్రింగ్లో చాలా మెథడ్స్ ఉంటాయి, మిగతా దాంట్లో తక్కువనే ఉంటాయి, బికాజ్ str అనేది చాలా యూస్ అవుతుంది మనకి. క్లియర్? అర్థమైందా? అండర్స్టూడ్ ద పాయింట్స్ టుడే? ఎస్ ఆర్ నో? సో మీ బ్రెయిన్ ఎక్కువ తినదలుచుకోలేదు ఈరోజు, ఇక్కడ మీ పొగలు రావడం గమనించాను నేను. So now you can practice. You have 10 minutes, 15 minutes time. You can practice and go home. ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఐ విల్ పాస్ ఇట్ ఆన్.